హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో బ్యాలెన్స్డ్ డైట్లు నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడైతే నేను మిల్లెట్స్ కిచిడి అనేది తీసుకున్నానండి. కొర్రలతోటి కిచిడి చేసుకున్నాను అండ్ 2 eggs తోటి ఆమ్లెట్ అయితే తీసుకున్నాను అనమాట. దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ సంక్రాంతికి నేను ఏపీకి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా, నేను ఏపీలో ఉన్నప్పుడు ఈ వీడియోస్ అనేవి షూట్ చేసుకున్నాను అండ్ అక్కడ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ. ఎందుకంటే మా అత్తగారు ఊరు అనేది చాలా పల్లెటూరు అనమాట. అక్కడ సిగ్నల్స్ కూడా కొంచెం తక్కువగానే వస్తాయి. అండ్ మా మదర్ వాళ్ళది మచిలీపట్నం అనమాట. అక్కడ కొంచెం పర్లేదండి, సిగ్నల్స్ బాగానే వచ్చాయి. అక్కడ తీసిన వీడియోస్ అనేవి అన్నీ అప్లోడ్ చేయలేదండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అయింది, అందుకే అప్లోడ్ చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ అండి. ఇప్పుడైతే ఈ మిల్లెట్స్ కిచడీ అనేది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడైతే నేను కిచడీ కోసం పెసరపప్పు అనేది తీసుకుంటున్నానండి. ఈ పెసరపప్పు అనేది మనకి నేనైతే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేస్తున్నాను కాబట్టి 150 grams ఆఫ్ పెసరపప్పు తీసుకుంటున్నాను. మనకి నార్మల్ పెసలతో కూడా చేసుకోవచ్చు కిచడీ, కానీ పెసరపప్పుతో చేసింది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ పెసరపప్పు అనేది త్వరగా నానిపోతుంది అండ్ 1 hour నానబెడితే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 3 cups తీసుకున్నాను, అంటే ఒక్కొక్క కప్ వచ్చేసి 50 grams అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ మెజరింగ్ చేసుకున్నాను హైదరాబాద్లో ఉన్నప్పుడే. ఆ మెజరింగ్ కప్స్ తీసుకెళ్ళేటప్పుడు ఏవేవి ఎట్లా మనకి వేయింగ్ అవుతుంది అని చూసుకున్నాను అనమాట. చెక్ చేసుకుని ఆ మెజరింగ్ కప్ ఒకటి తీసుకువెళ్ళానండి. అక్కడ వేయింగ్ మిషన్స్ అవన్నీ అంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. అక్కడ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ అనమాట. అందుకే నేను ఒకటి మేనేజ్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 150 grams ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను, ఇంట్లో వాళ్ళందరికీ కూడా కలిపి అనమాట. అంటే ఇంచుమించుగా 3 cups, అంటే అది 1/4 cup అండి, 3 cups. అండ్ ఇక్కడ వచ్చేసి మిల్లెట్స్ అయితే నేను 4 cups తీసుకున్నాను, అంటే 200 grams. ఈచ్ కప్ వచ్చేసి 50 grams అనమాట. ఇది మీకు ఇలా అర్థం కావట్లేదు, మాకు ఇట్లా తెలియట్లేదు అని అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే 50 grams, అంటే 50 grams ఆఫ్ మీరు వెయిటింగ్ మిషన్తో అయినా వేసుకోవచ్చు అండ్ మెజర్మెంట్ కప్తో అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. 50 grams వచ్చేసి మిల్లెట్స్ తీసుకుంటాం, దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే 25 grams నుంచి అండ్ ఈక్వల్ రేషియో దాకా తీసుకోవచ్చు. 25 grams నుంచి తీసుకోవాలన్నమాట, 25 grams నుంచి అండ్ 50 grams దాకా తీసుకోవచ్చు. అంటే మీరు 50 grams మిల్లెట్స్ తీసుకోవచ్చు అండ్ 50 grams పెసరపప్పు తీసుకోవచ్చు. మీరు లేదా దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ 25 grams పెసరపప్పు తీసుకోవచ్చు అండ్ 50 grams మిల్లెట్స్ తీసుకోవచ్చు. అట్లా మిల్లెట్స్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ దగ్గర నుంచి మీరు సేమ్ ఈక్వల్ రేషియోలో దాకా తీసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మిల్లెట్స్ వచ్చేసి మనకి 6 to 8 hours దాకా నానాలన్నమాట. ఇది నేను ఎర్లీ మార్నింగ్ నేను లేవంగానే ప్రేయర్ చేసుకున్న తర్వాత నేను ఇవి నానబెట్టుకుంటాను, లేకపోతే నైటే నానబెట్టుకుంటాను అనమాట. ఈ రోజు అయితే అంటే నేను ఈ రెసిపీ అనేది తయారు చేసినప్పుడు మాత్రం మార్నింగే నానబెట్టుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేవంగానే నానబెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రెసిపీ అనేది రెడీ చేసే ముందర 1 గంట ముందర మాత్రమే పెసరపప్పు నానపెట్టుకున్నానండి. ఇక్కడ 2 చూపిస్తున్నాను మీకు. అండ్ మిల్లెట్స్ అనేవి చాలా ముందరగా నానపెట్టుకోవాలి, 6 to 8 hours నానాలి. అండ్ పెసరపప్పు అనేది 1 hour నానితే సరిపోతుంది. ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఏమేమి తీసుకుంటున్నాను అనేది చూపిస్తున్నానండి. క్యారెట్, టమాటా, బ్రోక్లీ, క్యాప్సికము, ఆనియన్, పచ్చిమిర్చి, మీరు కావాలంటే బీన్స్, నా దగ్గర బీన్స్ అవైలబిలిటీ లేవు. అండ్ బఠానీ అయితే ఫ్రోజన్ బఠానీ అక్కడ అసలు దొరకలేదండి, ఫ్రోజన్ బఠానీ దొరకలేదనమాట. నార్మల్ పచ్చి బఠానీకి కలర్ వేసి అమ్ముతున్నాను అనమాట. అసలు ఆ ప్యాకెట్స్ అయితే నాకు చూడంగానే చాలా కోపం వచ్చిందనమాట. దాంట్లో కొన్ని బాగా గ్రీన్గా, కొన్ని ఏమో కొంచెం లైట్ గ్రీన్గా అలా ఉన్నాయన్నమాట. అసలు అవి స్టీమ్ చేసాను, అసలు ఉడకలేదనమాట. స్టీమ్ చేసిన ఎంతసేపు స్టీమ్ చేసినా సరే ఉడకలేదు. అవి తీసి పక్కన పెట్టేసాను కోపంతో. ఇంకా అసలు అవి యూజ్ చేయాలి, ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి అవి, అండ్ అవి వేస్ట్ అనమాట, అందుకే పక్కన పెట్టేసేసాను. ఇప్పుడైతే నేను ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పుని అండ్ వాటర్తో సహా వేసేసాను అనమాట. మీరు ఏంటంటే మీకు కరెక్ట్గా కొలత కావాలి అనుకున్నట్లయితే అవి వాటర్ అన్నీ కూడా స్ట్రైన్ చేసేసుకొని మీరు వేసుకోండి. అండ్ ఇది ఆల్రెడీ సింగిల్ పర్సన్కి కిచడీ అనేది ఎలా చేయాలో నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం వేసుకున్న వెజిటేబుల్స్ని అండ్ ఆల్రెడీ నానబెట్టిన మిల్లెట్స్ని అన్నిటిని కూడా వేసేసుకున్నాను. అండ్ మీరు కరెక్ట్గా కొలత తెలుసుకోవాలంటే 50 grams మిల్లెట్స్ తీసుకున్నారనుకోండి, 50 grams అండ్ 40 grams ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. అట్లా మనకి పెసరపప్పు 25 grams నుంచి 50 grams దాకా మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఆ కన్సిస్టెన్సీ తీసుకున్నప్పుడు మీరు కనీసం 1.5 glass ఆఫ్ వాటర్ అయినా పోయాలన్నమాట. అంటే 50 grams అంటే 1/4 cup మిల్లెట్స్ తీసుకున్నప్పుడు
అంటే 50 గ్రామ్స్ అంటే పావు కప్పు మిల్లెట్స్ తీసుకున్నప్పుడు కనీసం 1.5 గ్లాస్ వరకు అయినా సరే మీరు వాటర్ కొంచెం, అంటే 2 గ్లాసుల నుంచి 1.5 దాకా, 2 గ్లాసులు కూడా పోసుకోవచ్చు. 2 గ్లాసులు పోసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది. అండ్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే కొంచెం థిక్ అవుతుంది అంతే. మీరు తర్వాత కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1.5 నుంచి 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి 50 గ్రామ్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకుంటే. అది లెక్క అనమాట. నేను దాని ప్రకారంగా నేనైతే కొలతేం కొలుచుకోలేదనమాట, ఎందుకంటే నాకు అసలు టైం లేదు యాక్చువల్గా. అండ్ ఆ రోజు నేను వీడియోస్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో బయటకు వెళ్ళి నేను ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా ఉప్పు, పసుపు, కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, కొంచెం కారం వేయండి. ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా మనకి మూత పెట్టేసుకోవడం అనమాట. ఒక్కసారి కలిపేసుకోండి. ఉప్పు కూడా యాడ్ చేసేసాను. ప్రెషర్ కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది అనమాట. అయితే ప్రెషర్ కుక్కర్ ఉంది కానీ చాలా రోజుల నుంచి వాడట్లేదు, విజిల్స్ వస్తాయో రాదో అని చెప్పి మా అత్తగారు డౌట్ పడ్డారనమాట. విజిల్స్ రాకపోతే మళ్ళీ రెసిపీ అంతా పాడైపోతుందని ఉద్దేశంతో నేను ఇందులో చేసేసాను అనమాట, రైస్ కుక్కర్లో. దాని ఏమంటారు, రైస్ కుక్కర్లో చేశానమాట, ప్రెషర్ కుక్కర్లో చేయకుండా. ఈ రైస్ కుక్కర్లో చేయడం వల్ల కింద కొంచెం అడుగంటేసింది, బాగా అడుగంటిందండి, చాలా అడుగంటింది. ఇప్పుడైతే నేను తాలింపు వేసేసుకుంటున్నాను. ఆయిల్లో తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి. కరివేపాకు, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ రెసిపీకి పెప్పర్ పౌడర్ అనమాట, అంటే నల్ల మిరియాల పొడి. చాలా అంటే చాలా బాగుంటుంది. పెప్పర్ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. గరం మసాలా అనేది వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ పెప్పర్ పౌడర్ అనేది ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నా దగ్గర కరివేపాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను వేయలేదన్నమాట. ఇక్కడ వేరే ఆప్షన్ లేక నేను బాండీలో తాలింపు వేసుకున్నానండి. యాక్చువల్గా నేను అసలు ఇట్లా వేయను, ప్రెషర్ కుక్కర్లో వండుకుంటాను అనమాట అనమాట ఉన్నప్పుడు. దాంట్లోనే నేను తాలింపు తీసుకొచ్చి యాడ్ చేసేస్తాను అనమాట. కానీ నేను రైస్ కుక్కర్లో వండుకున్నాను కదండి, కింద అయితే చాలా మాడిపోయిందనమాట. అందుకే నేను ఒక పెద్ద బాండీ పెట్టుకొని దాంట్లోకి తాలింపు వేసుకొని షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ మామిడి స్మెల్లే వస్తుంది అనమాట అందులో మనం వేసినా సరే. అందుకే అది నచ్చక నేను ఇట్లా షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా వేసేసుకొని కొంచెం సేపు మనకి ఇట్లా ఉంచుకోండి. భలే టైంలో కరెంట్ పోయిందండి. మనకి ఊర్లలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పవర్ కటింగ్ అండ్ నెట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఫేస్ చేయాల్సిందే, తప్పదండి. అండ్ మనకి కుకింగ్ థింగ్స్ అనమాట, కుకింగ్ ఐటమ్స్, వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఊరికి వెళ్ళినప్పుడు, తప్పదండి. ఇలాంటి వాటిల్లో వండుతున్నారేంటి అని క్వశ్చన్ చేయొద్దు ప్లీజ్, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఊర్లో వెళ్ళినప్పుడు ఇలాంటి వాటిల్లోనే వండుకోవాలన్నమాట, తప్పదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి మీరు కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోండి. అండ్ నాకైతే ఉప్పు సరిపోలేదని నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చక్కగా తినేస్తారనమాట. అండ్ ఈ కిచిడిలోకి ఆకుకూర కూడా వేసుకోవచ్చు అనమాట. ఆకుకూర వేసుకునేది కూడా నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అండ్ ఈ కిచిడి అనేది చాలాసార్లు కూడా నేను చేసుకున్నాను అనమాట. అవన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ ఫైనల్గా నేను కొత్తిమీర తయారు గార్నిష్ చేసేసుకున్నానండి. మనకి వేడిగా ఇక్కడ నేను ఫైనల్ టచ్లో గరం మసాలా వేసుకున్నాను అనమాట, కొంచెం లైట్గా. అండ్ నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. అండ్ కిచిడి వచ్చేసి చూడండి ఎంత ఉందో. ఇది ఆఫ్టర్నూన్ కదండి, నైట్ కూడా ఇదే తిన్నాము. అండ్ చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను కిచిడి అనేది తినేస్తున్నానండి. కిచిడి అండ్ విత్ 2 ఎగ్స్ తోటి ఆమ్లెట్ వేసుకున్నాను. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ కిచిడి అనేది అన్నిట్లో కన్నా మనకి జొన్న కిచిడి అనేది చాలా బాగుంటుంది అనమాట. మిల్లెట్స్లోనేమో నేను సామలు, అరికలు అండ్ కొర్రలు ఈ 3 యూజ్ చేస్తాను. అండ్ జొన్నలు, ఇవి రాగులు కూడా యూజ్ చేస్తాను. రాగులతోటి కిచిడి చేయలేదు ఎప్పుడు కూడా, ఈ 4 నేను కిచిడి చేస్తాను. మనకి అన్నిట్లో కన్నా జొన్న కిచిడి అనేది సూపర్ ఉంటుంది, అసలు తిరిగే లేదనమాట, అంత బాగుంటుంది. జొన్న కిచిడి అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ అనమాట. అండ్ ఎంత బాగుందంటే ఈవినింగ్ కూడా ఇదే తిన్నాము, ఎందుకంటే అంత బాగుంటుంది. అండ్ కొంచెం తినగానే మనకి టమ్మీ అనేది చాలా ఫిల్లింగ్గా వస్తుంది అనమాట. నేను అంత కిచిడి చేశాను కదా, ఈవినింగ్ కూడా అదే సరిపోయింది. అండ్ పిల్లలు కూడా చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లలకి.
అండ్ మా పిల్లలైతే స్టార్టింగ్ నేను చేసినప్పుడు తినేవాళ్ళు, ఇప్పుడు కొంచెం మారం చేస్తున్నారు. కానీ బట్ ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేసి ఖచ్చితంగా తినిపించేస్తున్నాను అనమాట. కానీ ఇది పిల్లలకి హెల్దీ రెసిపీ అనమాట. ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.